అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు నెల్లూరు బిట్రగుంట పోలీసులు. నిందితుల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయల విలువైన 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో పోలీసులని ఆశ్చర్యపరిచిన అసలు ట్విస్ట్ ఏంటంటే, స్వాధీనం చేసుకున్న 19 బైక్స్లో ఏకంగా 15 బైకులు కేవలం హోండా యూనికార్న్ మోడల్వే. పోలీసుల విచారణలో నిందితులు మైండ్ బ్లాకింగ్ విషయాలు వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో హోండా యూనికార్న్ బైక్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, ఎక్కువ రేటు పలుకుతూ ఉండటంతో ఈ మోడల్ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు నిందితులు చెప్పారు. అంతేకాకుండా తాము దొంగతనాలు చేయడానికి వెళ్లిన ప్రతి చోట ఎక్కువగా ఈ యూనికార్న్ బైక్లే కనిపించడంతో సులువుగా వాటికే స్కెచ్ వేసి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలు, కావలి డీఎస్పీ రమణకుమార్ పర్యవేక్షణలో బోగోలు మండలం NH-16 ముంగమూరు క్రాస్ రోడ్ వద్ద బిట్రగుంట ఎస్ఐ డి రామకృష్ణ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తూ పోలీసులను చూసి పారిపోతున్న ఎరగడిండ్ల యువరాజు, గుంజా స్టాలిన్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని గట్టిగా విచారించగా దొంగలించిన బైక్లను కప్పరాల తిప్ప సమీపంలోని ఒక జామాయిల్ తోట గుంతలో దాచినట్లు ఒప్పుకున్నారు. అక్కడ తనిఖీ చేయగా 15 హోండా యూనికార్న్, యమహా MT-1, FZ, బజాజ్ పల్సర్, TVS అపాచే సహా 19 బైకులు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిధిలో దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు యువరాజు పైన 9 కేసులు, గుంజా స్టాలిన్ పైన 8 తీవ్రమైన కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న మరో 5 సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని రూరల్ సర్కిల్ సిఐ శివశంకర్ తెలిపారు. సమర్థవంతంగా కేసు ఛేదించిన బిట్రగుంట పోలీసులను ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు. ఈరోజు గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకి, అలాగే మా కావలి డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది. సుమారు 10 గంటల ప్రాంతంలో ఒక 2 కుర్రవాళ్ళు బండి మీద వస్తూ పోలీసు వెహికల్ చెక్కింగ్ చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే బిట్రగుంట ఎస్ఐ డి రామకృష్ణ, అతని సిబ్బంది వారిద్దరినీ కూడా ఆపి వారిని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళల్లో ఒకడు గతంలో మోటార్ సైకిళ్ళు దొంగగా గుర్తించి వాళ్ళని అడగ్గా ఈ మోటార్ సైకిళ్లను దొంగతనం చేయడానికి నిమిత్తం వారి బండి మీద వెళ్తున్నట్టుగా వారు చెప్పగా అని చెప్పాడు. ఇమ్మీడియట్గా అక్కడ వారిని విచారించిన తర్వాత ఇంకేమైనా నేరాలు చేసావా అని ప్రశ్నించగా వాళ్ళు గతంలో సుమారు 19 మోటార్ సైకిళ్ళు ఇలాగే దొంగతనాలు చేసి ఊరి అవుట్స్కట్స్లో పొదలలో పెట్టి ఉన్నాము, మీరు వస్తే చూపిస్తాము అని చెప్పగా వెంటనే ఎస్ఐ సదరు నేరస్తుల్ని వారిద్దరినీ కూడా ఎరగదిన్నెల యువరాజు, అలాగే స్టాలిన్ అలియాస్ షలేం రాజులతో గుర్తించి, మీరేనా, మీతో పాటు ఇంకెవరన్నా నేరాలు చేస్తున్నారా అని మళ్ళీ అడిగితే మాతో పాటు విశాల్, శరణ్, చిన్న, భానుప్రకాష్, హనుమంతులు అందరం కలిసి ఈ 19 మోటార్ సైకిళ్ళని వివిధ ప్రాంతాలలో, వేరే రాష్ట్రంలో కూడా, అలాగే వివిధ జిల్లాలలో కూడా దొంగతనాలు చేసి తీసుకుని వచ్చి వాటిని అమ్ముకొని మా చెడు అలవాట్లకి, అలాగే మా యొక్క జులాయికి వాడుకుంటున్నామని చెప్పి అని సమాధానం చెప్పడం జరిగింది. అంతటా ఎస్ఐ మోటార్ సైకిల్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తారా అంటే చూపిస్తాము అని చెప్పి చెప్పగా వారిని అక్కడే 10 గంటలకి 60/2026 బిట్రగుంట పోలీస్ స్టేషన్ కేసులో వారిని అరెస్ట్ చేసి వారిని మధ్యవర్తులతో పాటు సదరు 2 ముద్దాయిలైనటువంటి యువరాజ్ మరియు గుంజా స్టాలిన్ అలియాస్ షలేం రాజుల్ని వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళగా
అక్కడ తిప్ప సమీపంలోని జామాయిల్ తోట దగ్గర ఒక గుంటలో ఈ 19 మోటార్ సైకిళ్ళు చూశారు. అక్కడ వాటిని వెరిఫై చేయగా సుమారు 15 బైకులు మోటార్ సైకిళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ కేసులలో దొంగతనం జరిగినట్టుగా నమోదైన కేసులలో ఉన్న బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే 4 మోటార్ సైకిళ్ళు ఇంకా ఎక్కడైనా దొంగతనం జరిగిన రిపోర్టులు ఇంకా వాటి గురించి ఆరా తీస్తున్నాము. ఎక్కడైనా కేసులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని ఫర్దర్గా మేము వెళ్తాము. ముద్దాయిలైనటువంటి యువరాజ్ మీద బిట్రగుంట పోలీస్ స్టేషన్లో 4 కేసులు, అల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అలాగే A2 గుంజా స్టాలిన్ అలియాస్ షాలేం రాజులు బిట్రగుంట పోలీస్ స్టేషన్లో పరిధిలో ఒక మోటార్ సైకిలు, కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిలు, దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, వెంకటాచలం సత్రం పరిధిలో 1 మోటార్ సైకిల్, కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో 1 మోటార్ సైకిల్, నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్, తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా 1 మోటార్ సైకిల్ చోరీ చేసినట్టుగా వాళ్ళు ఈ నేరం అడ్మిట్ అయి ఉన్నారు. తర్వాత ఈ గుంజా స్టాలిన్ అనే అతను గతంలో కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లోని మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులో, అట్లాగే బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఒక కొట్లాట కేసులో ముద్దాయిగా ఉన్నాడు. మొత్తం స్వాధీనం చేసుకున్నటువంటి మోటార్ సైకిల్ 19లో హోండా యూనికాన్ 15 మోటార్ సైకిళ్ళు, యమహా MT-15 1, యమహా FZ 1, బజాజ్ పల్సర్ 1, TVS అపాచీ 1, సుమారు వీటి ధర 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మోటార్ సైకిళ్ళని వీళ్ళు వివిధ ప్రాంతాలలో వేరే రాష్ట్రాలలో కూడా దొంగతనం చేసి వారు చెడు అలవాట్లకి జులాయిగా తిరగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నట్టుగా వారు ఒప్పుకున్నారు. అందుకని ఈరోజు 12 గంటలకి ఈ ఇద్దరు ముద్దాయిలని ముస్నూరు నేషనల్ హైవే ముస్నూరు క్రాస్ రోడ్డు వద్ద SI రామకృష్ణ అరెస్ట్ చేసి వారిని ఈ చోరీ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని సాధ్యమైనంత వరకు ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా చోరీలో పాల్గొన్న ముద్దాయిలందరూ కూడా వారు ఆచూకీ దొరకలేదు, అందరూ అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. వారి మీద స్పెషల్ టీం ఫామ్ అయ్యి వారి కోసం గాలిస్తున్నాం. త్వరలో వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం ఈ కేసులలో. సార్, మోడ్ ఆఫ్ ఆపరెండి పరంగా చూస్తుంటే బైక్ థెఫ్టింగ్ అనేది మనకు అర్థమవుతుంది. స్పెసిఫిక్గా ఒక బ్రాండ్ హోండాకి సంబంధించిన యూనికార్న్ అనే బ్రాండ్ ఎక్కువ చోరీలు చేస్తున్నారు. దీని వెనకాల ఏమైనా వాళ్ళు కన్ఫెస్ చేయడంలో కానీ మీ దగ్గర ఏమైనా మాట బయటకు వెల్లడించారా? అంటే ఏం లేదా, వాటి ధర ఎక్కువగా ఉంటుంది. రెండవది వాళ్ళు చోరీ చేయడానికి వెళ్ళిన ప్రదేశాలలో ఎక్కువ యూనికాన్లు దొరకడం వల్ల చేసినట్టుగా అన్ని బండ్లు చేశారు. వీరు యూనికాన్లు ఎక్కువ దొరికినాయి మాకు అని అడ్మిట్ అయ్యారు. ఓకే సార్.